నమస్తే కేటూ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఉదయం ముచ్చట్లకి స్వాగతం. ముందుగా ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశేషాలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఉన్నటువంటి పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు మనం చూద్దాం. తొలి రోజు 7,46,414 ఆర్జీలు, ప్రజాపాలనలో భారీ స్పందన అంటూ ప్రధాన వార్తను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జిహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లోనే 4,57,703 ప్రజాపాలనకు భారీ స్పందన. అర్హులందరికీ 6 గ్యారంటీలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. దాని పూర్తి వార్త 11లో చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 రేషన్ కార్డుల కోసము వినతి పత్రాలు. కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు చాలక ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. అభయహస్తం గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఆరోగ్య జ్యోతి, చేయూత, ఇందిరా మైన్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితంపై వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711, జిహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో 4,57,703 ఆర్జీలు స్వీకరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఇది మిగతా పూర్తి వార్త 11లో చూస్తున్నాం. అంటే ప్రజాపాలనలో భారీ స్పందన వచ్చింది. 6 గ్యారెంటీల కొరకు అప్లై చేసుకోవడానికి భారీ స్పందన అయితే మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో దరఖాస్తులు స్వీకరించేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు. అబ్దుల్లాపూర్ సభలో అభయహస్తం దరఖాస్తును స్వీకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అనే వార్త చూస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్న అమిత్ షా పట్టణానికి వచ్చారు. హైదరాబాద్, మన తెలంగాణ వచ్చారు. హైదరాబాద్లో పర్యటించారు. 35% ఓట్లు, 10 సీట్లు. లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం. ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35% ఓట్లు, 10 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావ అయితే భారత పూర్తిగా మునిగిపోయిన నావ లాంటిదన్నారు. భాజపా 300కు పైగా లోక్సభ సీట్లు సాధిస్తుందని, మోడీ 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కూడా భాజపాను గెలిపించి మోదీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ సమీపంలోని కొంగర్కలాల వద్ద గురువారం ఏర్పాటు చేసిన భాజపా విస్తృత సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. అయితే ఇక్కడ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ప్రతి పార్టీ కూడా విశ్లేషించుకుంటూ ఉంటుంది. గెలుపు ఓటములని సమీక్ష నిర్వహించుకుంటారు. బీజేపీ ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమం చేపట్టడంతో రాష్ట్ర నాయకులు తీవ్ర నిరాశలో ఉంటే నిన్న పట్టణానికి అమిత్ షా వచ్చారు. వారితో సమీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. సో లోక్సభ స్థానానికి తెలంగాణ నుంచి 10 సీట్లు ఆశిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక వార్త అయితే, ఇంకొక వార్త మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండియా నెగ్గితే కులగణన, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తాం. సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ న్యాయ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే. నాగ్పూర్ సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది. డబుల్ ఇంజిన్ అంటే ఆదాని ప్రధాని. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇది వార్తకు సంబంధించి 3లో ప్రచురించడం జరిగింది. విపక్ష కూటమి ఇండియా కేంద్రంలో ఈసారి అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. సామాన్యులకు అధికారాన్ని అప్పగించడమే తమ పార్టీ ధ్యేయమని చెప్పారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా
మహారాష్ట్రలోని నాగ్పూర్లో హై తయార్ హమ్ మేము సిద్ధంగా ఉన్నాం పేరిట గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించి సార్వత్రిక ఎన్నికల ఘంటారావం చేశారు. ఈ వార్తను కూడా 3లో మనం చూస్తూ ఉంటున్నాం. విజయకాంత్ కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం అంటూ ఒక వార్త 9లో ప్రసిద్ధమైంది. మరి ఇంకొక వార్త ఉంది. 8 మంది భారతీయుల మరణ శిక్ష జైలు శిక్షగా మార్పు. ఖతార్ న్యాయస్థానం తీర్పు. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి. పూర్తి వార్త 13లో చూస్తూ ఉన్నాం. హంపీకి రజతం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ట్రై బ్రేక్లో పోరాడి ఓడిన తెలుగు అమ్మాయి హంపి. ఇంకో ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో. నేడు ప్రాజెక్టుల పరిశీలనకు 4 మంత్రుల బృందం. రీడిజైన్ మొదలుకొని అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం. ఇంజనీర్లు గుత్తేదారులతోనూ చర్చ అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణ. ఏంటిది? భూ సమస్యల పరిష్కారానికి సర్వే అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే భూ సమస్యలు చాలా ఉన్నాయి, అపరిష్కృతంగా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి మనకు కొత్త ప్రయోగం చేపట్టినట్టుగా చూస్తున్నాం. నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. ప్రజాపాలన అనంతరం నిశ్చిత దృష్టి. శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల పైగా అపరిష్కృత భూ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వాటిలో కూడా సగానికి పైగా గురువారం చేపట్టిన ప్రజాపాలనలోనూ ఇలాంటి దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో భూ సమస్యలకు మూలాలు కనుగొనాలని రెవెన్యూ శాఖ మంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. ధరణి పోర్టల్ ఏర్పాటు అనంతరం తలెత్తిన సమస్యలు ఒక రకమైనవైతే క్షేత్రస్థాయిలో మరికొన్ని ఉండగా వీటిపై ఇప్పటికే ఆయన రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి పలు వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో భూ సర్వే చేపట్టడానికి ఉన్న పరిస్థితులు, ఎలాంటి సర్వే విధానాలు అవలంబించాలనే దానిపై దృష్టి సారించారు. ఒక నివేదికను రూపొందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ను ఆదేశించారు. సో ఏదైతే భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే ఒక ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఇకపోతే ఆంధ్రప్రభలో ఉన్నటువంటిది ప్రధాన వార్త మనం చూద్దాం. ఇది దొరల సర్కారు కాదు, ప్రజాప్రభుత్వం. సామాజిక ప్రగతి మా లక్ష్యం. ఇష్టారాజ్యపు పాలనకు చెల్లు చిట్టి. అన్ని వివరాలతో దరఖాస్తులు ఇవ్వండి. 6 గ్యారంటీలు పక్కగా అమలు చేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలనకు శ్రీకారం అంటూ ప్రధాన వార్త చూస్తూ ఉంటున్నాం. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం. వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత గల ప్రభుత్వం. గతంలో మాదిరిగా ఇష్టరాజ్య పరిపాలన ఇక కుదరదు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసి సహకరించాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు ఏ ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యపై స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏ ఒక్కరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని పూర్తి వార్త 2లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం. ప్రజాపాలనకు పోటెత్తిన జనం. రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ సందడి వాతావరణం. 6 గ్యారంటీల కోసం దరఖాస్తుల విలువ. ప్రజల నుంచి విశేష స్పందన. మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం. జనవరి 6 వరకు కొనసాగుతున్న ప్రజాపాలన. కలెక్టర్ల పర్యవేక్షణలో నిరంతరం కార్యక్రమం అంటూ ఒక కథనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే ఇక్కడ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసు ఒకటి చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనీ లాండరింగ్ కేసు ఒకటి చూస్తున్నాం. ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక పేరు. ఆయుధాల దళారి సంజయ్ కేసులో మలుపు. రాబర్ట్ వాద్రా పైన అభియోగం. హర్యానా భూ లావాదేవీల వ్యవహారంలో లింకులు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ మండిపాటు. ఇది ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి వార్తగా చూస్తున్నాం. ఇకపోతే ఇక్కడ కలిసి ఢీకొంటే కమలం కకలా వికలమే. సిద్ధాంతాల మధ్య యుద్ధం. మేమొస్తే కులగణన. వీసీలంతా ఆర్ఎస్ఎస్ బ్యాచే. మెరిట్ ఆధార నియామకాలేవి. కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రాహుల్. ఎన్నికలకు సిద్ధమనే నినాదంతో మగారలి. లక్షలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. కేంద్రంలోని బీజేపీపై పదునైన విమర్శలు.
2004 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించింది. పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్ హమ్ తయార్ హై అనే నినాదంతో మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ వేదిక ద్వారా వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నట్టుగా పూర్తి వార్త 9లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త మనం చూస్తున్నాం. డబుల్ ఇంజన్ ఇక గ్యారేజీకే. మోడీ మెడిసిన్ కు కాలం చెల్లింది. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే. నాగ్పూర్ ఆవిర్భావ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మెడిసిన్ ఈ దేశంలో పనిచేయదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నాగ్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ 139 ఆవిర్భావ సభలో ప్రసంగించారు. ఈ పూర్తి వార్త 3లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక గ్రేటర్లోనూ గెలుద్దాం. త్వరలో నియోజకవర్గాల వారి సమీక్షలు. ఒక్కొక్క మంత్రికి 2 అసెంబ్లీల బాధ్యత. పార్టీల బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ. ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త మనం చూస్తూ ఉంటున్నాం. ఇక ఇంకొక విషాద వార్త మనం చూస్తున్నాం. ఒక అమ్మాయి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. హాస్టల్లో ఫ్యాన్ వేసుకుని బలవన్మరణం. యాజమాన్య ఒత్తిడితో నేటు విద్యార్థి సంఘాలు. మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా వాసిగా గుర్తింపు. అనుమానాస్పద గుర్తిగా పోలీసులు కేసు నమోదు. పూర్తి వార్త 3లో చూస్తూ ఉంటున్నాం. భారత నేవీ మాజీ అధికారుల కోరట శిక్ష తగ్గింపు. మరణశిక్ష జైలు శిక్షగా మార్పు. ఖతార్ కోర్టు తీర్పు ఫలించిన దౌత్యం. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ను అప్పగించండి అంటే ఒక కథనం చూస్తాం. పాకిస్తాన్కు భారత ప్రభుత్వ అధికారిక అభ్యర్థన. అదొక వార్తను మనం 9లో చూస్తూ ఉంటున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్త కూడా మనం చూస్తే ఇక్కడ జగన్ సగం సిట్టింగ్ల మార్పు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకం. 14 స్థానాల్లో కొత్త వారికి చోటు. 11 సీట్లలో సిట్టింగులే మళ్ళీ బరిలోకి. కడప స్థానంలోనూ మార్పు. సిద్ధమవుతున్న ఎమ్మెల్యేల జాబితా. 2-3 జిల్లాలు మినహా ప్రక్రియ పూర్తి. 31వ తేదీలోపు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల జాబితా ప్రకటన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే మనం స్థానికంగా ఉన్నటువంటి వార్తలు మనం పరిశీలన చేద్దాం. గ్రామాన పథకాల సందడి. ఇక్కడ దరఖాస్తు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. మిర్యాలగూడ పట్టణంలో ప్రజాపాలనలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇకపోతే ఇక్కడ దరఖాస్తు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కూడా అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన షురు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం. అన్ని చోట్ల గ్రామ సభలు. అన్ని పథకాలు ఒక దరఖాస్తులోనే. తొలి రోజు భారీ స్పందన. ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రకటించిన మేరకు హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం ప్రజాపాలన పేరుతో గురువారం ప్రారంభమైంది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 9 రోజులు సాగే ఈ కార్యక్రమం తొలి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమయిన్లు, చేయూత పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తొలి రోజు అభయహస్తం విజయవంతంగా సాగుతుంది. ఇది ఈ వార్త మనం చూస్తాం. ఇకపోతే ఇక్కడ కోదాడలో జరిగిన వార్తలు కూడా మనం చూస్తున్నాం. కలెక్టర్కి అవిశ్వాస పత్రాన్ని అందిస్తున్న కౌన్సిలర్లు. కోదాడలో కుర్చీలాట. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి కలెక్టర్లకు వినతి పత్రం. 26 మంది కౌన్సిలర్ల సంతకాలు. చిమిర్యాల, కోదాడ పిఎస్సిఎస్ చైర్మన్లపై అవిశ్వాసానికి డీసీఓకు వినతి. స్వచ్ఛందంగా రాజీనామా యాచనలో కోదాడ ఎంపీపీ. అధికార మార్పిడితో స్వతంత్రంగా రాజకీయం అంటూ మనం ఒక వార్తను మనం చూస్తూ ఉంటున్నాం. స్థానికంగా మిర్యాలలో ఉన్నటువంటి వార్తలు కనుక చూస్తే గత రాత్రి మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు హఠాన్ మరణంతో మిర్యాల పట్టణం అంతా ఒక తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.
దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ఆంధ్రప్రభలో మనం చూస్తూ ఉంటున్నాం. స్థానికంగా కడచూపుకు కదిలొచ్చిన బలగం, విష్ణుకు కడసారి వీడ్కోలు పలికిన ప్రజలు, అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బంగారుగడ్డ టు బాపూజీ నగర్ దారి పొడవున ప్రజల నివాళీలు. గులాబీ జెండా కప్పి నివాళులర్పించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అకాల మరణం చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు పార్థివదేహాన్ని గురువారం మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కుర్ర విష్ణు బతిక ఒక ఆయనపై గులాబీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుర్ర విష్ణు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతిమయాత్రలో పాల్గొని ముగిసే వరకు ఉన్నారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు కూడా ఉన్నారు. ఇక్కడ మిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు కడసారి చూసేందుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అకాల మరణం చెందిన వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అంతిమయాత్ర గురువారం పట్టణంలోని బంగారుగడ్డలో గల ఆయన నివాసం నుంచి రాజీవ్ చౌక్ సాగర్ రోడ్డు మీదుగా బాపూజీ నగర్ వైకుంఠధామ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కుర్ర విష్ణు కడసారి చూసేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలి వచ్చారు. అలాగే కుర్ర విష్ణు సేవా అనుబంధంగా ఉన్న బంగారుగడ్డ, బాపూజీ నగర్ ప్రజలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అట్లనే బలగం లెక్క కదిలి వచ్చిన అభిమానులతో పట్టణంలో కొనసాగిన కుర్ర విష్ణు అంతిమయాత్రకు ప్రజలు దారి పొడుగున నివాళులు అర్పించారు. అనంతరం బాపూజీ నగర్ వైకుంఠ ధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కన్నీళ్లతో పాడమోసిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయులు, మొన్నటి వరకు వారి వెన్నంటి ఉండి ఊహించిన విధంగా అకాల మరణం చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే నల్లమూదు భాస్కర్ రావు, ఆయన తనయులు చైతన్య సిద్ధార్థులు తట్టుకోలేక కన్నీళ్లు పర్యంతమయ్యారు. అంతిమయాత్రలో పాల్గొని విష్ణు పాడమోస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరితో పాటు విష్ణుతో అనుబంధం ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నట్టుగా కథనాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరొక వార్తను కూడా చూస్తాం. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ వార్త చూస్తుంటున్నాం. మిర్యాలగూడలో జరిగినటువంటిది. జెండా ఆవిష్కరిస్తున్న డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, తత వేడుకల్లో కాంగ్రెస్ నేతలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎందుకన్నా ఇట్లా చేసినావు మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుతో ఆత్మీయ అనుబంధం ఉన్న బీఆర్ఎస్ యూత్ నాయకులు నల్లమూర్తి సిద్ధార్థ విష్ణు అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనను తలుచుకొని దుఃఖిస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని చాలా దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే అన్నిటికీ తానే ఉండి దాదాపు పెద్ద దిక్కుగా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాడు. సో ఆయన అకాల మరణం వారికి చాలా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి స్థానిక వార్తలు, ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు. మీరు చూస్తూనే ఉండండి K2 న్యూస్. కీప్ వాచింగ్ K2 న్యూస్.